మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపే సంకటహర చతుర్థి శుక్రవారం. చాలా మంచి రోజు. ఇంట్లో ఆడవాళ్లు గుర్తు పెట్టుకుని ఈ కూర వండితే చాలు, ధనం వద్దన్నా వస్తూనే ఉంటుంది. కోటి జన్మల పుణ్యం. అసలు సంకటం అంటే కష్టం, హర అంటే నాశనం చేసేది అని అర్థం. అంటే మన జీవితంలో ఎదురయ్యే ఎలాంటి కష్టాలనైనా, పట్టి పీడిస్తున్న సమస్యలనైనా వేళ్లతో సహా పెకిలించి వేసి మనకు శాంతిని ప్రసాదించే అద్భుతమైన శక్తి ఈ సంకటహర చతుర్థి వ్రతానికి, అలాగే ఈరోజు మనం ఆచరించే పనులకు, తినే ఆహారానికి ఉంటుంది. ఈ సంకటహర చతుర్థి రోజు కొన్ని కూరలు తింటే కుటుంబానికి ఎంతో కలిసి వస్తుంది. ఇంట్లో ఉండే సమస్యలు, బాధలు అన్నీ పూర్తిగా పోతాయి. ఎంత పెద్ద కష్టాలున్నా కూడా ఇట్టే మాయమైపోతాయి. ఈ పవిత్రమైన రోజున నేను చెప్పే ఈ కూరలను తినడం వల్ల అద్భుతమైన ధన లాభం కలుగుతుంది. వద్దన్నా ధనం ప్రవాహంలా వస్తూనే ఉంటుంది. జీవితంలో స్థిరపడటానికి, సుఖంగా జీవించటానికి అవసరమైన అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. సకల విఘ్నాలను తొలగించే ఆ విఘ్నేశ్వరుడి అనుగ్రహం మీపై, మీ కుటుంబంపై పరిపూర్ణంగా కలుగుతుంది. మరి ఈరోజు ఏ కూరలు తింటే అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి, కష్టాలు పోతాయి అనే విషయాన్ని ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అలాగే ఈరోజు ఏ కూరలని పొరపాటును కూడా తినకూడదు, ఎలాంటి పనులు చేయాలి అనే విషయాలను కూడా తెలుసుకుందాం. ముందు ఒక పవిత్ర కథను విందాం. ఫ్రెండ్స్, అంతకంటే ముందు దయచేసి ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి కింద కామెంట్స్లో ఓం శ్రీ గణేశాయ నమః అని కామెంట్ చేయండి. తెల్లవారిజామున తూర్పు దిక్కున ఇంకా వెలుగురేఖలు కూడా సరిగ్గా విచ్చుకోకముందే రామదాసు నిద్రలేచాడు. కటిక దారిద్ర్యం అనుభవిస్తున్నప్పటికీ అతని మనసులో ఎప్పుడూ భగవంతునిపై అపారమైన నమ్మకం ఉండేది. తన ప్రాణ సమానమైన 2 ఎద్దులు రాముడు, భీముడులను తీసుకొని పొలానికి బయలుదేరారు. చలికాలపు ఉదయం కావడంతో గాలిలో దట్టమైన మంచు కురుస్తోంది. పక్కన ఉన్న మనిషి కూడా సరిగ్గా కనిపించని వాతావరణం. అయినా రామదాసు అడుగులు తడబడలేదు. అతని నోటి నుంచి ఓం గం గణపతయే నమః అనే పవిత్రమైన వినాయకుడి మంత్రం నిరంతరం అత్యంత భక్తి శ్రద్ధలతో వినిపిస్తూనే ఉంది. నాగలి పట్టి నేల దున్నుతుంటే అతని కష్టానికి, ఆ చెమట చుక్కలకు ఆ నేలతల్లి సైతం పులకరిస్తోంది. ఏరా రాముడు, భీముడు, ఇంకా నిద్రమత్తు వదల్లేదా? కొద్దిగా వేగంగా నడవండిరా. దయచేసి ఈరోజు ఈ 2 ఎకరాల దుక్కి పూర్తి చేసేయాలి. ఆ విఘ్న వినాశకుడైన వినాయకుడి దయ ఉంటే ఈసారి వానలు సమయానికి పడతాయి, పంట బాగా పండుతుంది. అప్పుడు మీ అమ్మ సీతమ్మ మెడలో మళ్ళీ ఆ తాళిబొట్టుతో పాటు కొంత బంగారం చూడొచ్చు. పదండిరా నా తండ్రులారా అంటూ ఎద్దులను అదిలిస్తూ ఉత్సాహంగా పనిలో నిమగ్నమయ్యాడు. సరిగ్గా అదే సమయంలో పక్క పొలం వైపు నుంచి వస్తున్న అతని స్నేహితుడు వీరయ్య పిలిచాడు. ఓయ్ రామదాసు, ఆపరా నీ నాగలి. ఎన్నాళ్ళు ఇలా ఎముకలు కుళ్ళేలా కష్టపడతావు? చూడు, పక్క పొలంలో రంగడు ట్రాక్టర్ తెచ్చాడు. గంటలో పని అంతా సులువుగా అయిపోతుంది. నువ్వింకా ఈ ఎద్దుల తోకలు పట్టుకొని పాతకాలం పద్ధతిలో వేలాడుతున్నావు అని అన్నాడు. దానికి రామదాసు చిరునవ్వు నవ్వి ఆగుతూ, వీరయ్య, ట్రాక్టర్లు ఉన్న వాళ్ళకి అవి గొప్పే కాదనను. కానీ నా రాముడు, భీముడుల అడుగులు పడితేనే నా నేల పులకరిస్తుందిరా. పైగా ఆ యంత్రానికి పోసే డీజిల్ కొనే డబ్బులు నా దగ్గర ఎక్కడివి? నా కష్టమే నా పెట్టుబడి. ఆ ఏకదంతుడే నా యజమాని. రేపు రాబోయే పంట ఫలితం కూడా ఆయనదే అన్నాడు దృఢమైన నమ్మకంతో. వీరయ్య నిట్టూరుస్తూ, అదేరా నా బాధ కూడా. నీ దగ్గర పూట గడవటానికి పైసా లేదు, కానీ నీ అప్పుల చిట్టా మాత్రం ఆ ఊరి సావుకారు భద్రయ్య దగ్గర కొండలా పెరిగిపోతుంది. నిన్న రాత్రి రచ్చుబండ దగ్గర ఆ రామదాసుగాడు రేపు వారంలోగా బాకీ తీర్చకపోతే వాడు ప్రాణంగా చూసుకుంటున్న ఆ 2 ఎకరాలు నాపరమే అని అందరి ముందు గట్టిగా చెప్పాడురా అన్నాడు. అప్పు ఇచ్చినవాడు ఆ మాత్రం అనకపోతే ఎలా వీరయ్యా? కానీ ఈ నేల నా కన్న తల్లి లాంటిది. ఏ కొడుకైనా తన తల్లిని పరులపాలు చేస్తాడా? ఆ గజాననుడే అన్నీ చూసుకుంటాడులే. కష్టం నాది, నన్ను కాపాడే భారం ఆయనది అని బదులిచ్చాడు రామదాసు. వీరయ్య వెళుతూ, ఆ వినాయకుడు చూస్తాడో లేదో గాని ఆ భద్రయ్య మాత్రం నీ పొలం మీద రాబందులా కన్నేశాడు. వాడు నీకు ఏమాత్రం సమయం ఇవ్వడు. జాగ్రత్త రామదాసు అని హెచ్చరించి వెళ్ళాడు. మధ్యాహ్నం సమయం అయ్యింది. సూర్యుడు మండుతూ ఎండ నిప్పులు కురిపిస్తోంది. రామదాసు భార్య సీతమ్మ తన చిరిగిన చీరను పదే పదే సర్దుకుంటూ ఒక చేత్తో అన్నం గిన్నె, మరో చేత్తో చల్లని అంబలి ఉన్న మట్టి ముంత పట్టుకుని పొలంగట్టు వెంట నడుచుకుంటూ వస్తుంది. తన భర్త పడుతున్న కష్టం చూసి ఆమె కళ్ళు చెమర్చాయి. ఏమండి, ఇక చాలు, ఆపండి. ఈ ఎండలో ఆ నోరు లేని ఎద్దులు కూడా అల్లారిపోతున్నాయి. కాసేపు ఆ వేప చెట్టు నీడకు రండి అని పిలిచింది.
నాగలి ఆపి చెట్టు కిందకు వచ్చిన రామదాసు, వచ్చేసావా సీత? పొద్దున్నుంచి పనిధ్యాసలో పడి ఆకలి ఏమాత్రం తెలియలేదు. కానీ నువ్వు రాగానే అమాంతం నీరసం వచ్చేసింది. ఈరోజు ఏంటో చాలా అలసటగా ఉంది. కానీ ఈ భూమి దున్నడం పూర్తిగా కాకపోతే నా మనసు అస్సలు ఒప్పడం లేదు అన్నాడు. సీతమ్మ తన చీర కొంగుతో భర్త ముఖంపై ఉన్న చెమట తుడుస్తూ, కష్టపడాలి కానీ ఇలా ప్రాణాల మీదకు తెచ్చుకోకూడదు. ఇదిగోండి ఈ చల్లని అంబలి ముందు తాగండి అని ఇచ్చింది. నీళ్లు తాగుతున్న భర్తను చూస్తూ సీతమ్మ గొంతు వణుకుతుండగా, ఇందాకే ఆ షావుకారు భద్రయ్య మనుషులు ఇంటికి వచ్చి నానా రచ్చి చేశారు. మీ ఆయనకు చెప్పు, వచ్చే సోమవారంలోగా బాకీ మొత్తంగా తీర్చకపోతే మీ గుడిసె పీకేస్తాం అని దారుణంగా గద్దించారు. నా తాళిబుట్టు కూడా ఆయన దగ్గరే కుదవ పెట్టి ఉంది కదా. నాకెందుకో ఈ పరిస్థితి చూస్తుంటే గుండె చెరువవుతోంది. రేపు మన గతి ఏంటి అని కన్నీళ్లు పెట్టుకుంది. రామదాసు ఆమెను ఓదారుస్తూ, సీత, నా మీద నమ్మకం ఉంచు. ఈ చేతులు ఇంకా తమ సత్తువను కోల్పోలేదు. ఆ విఘ్నేశ్వరుని దయ ఉంటే మనల్ని ఎవ్వరూ ఏమీ చెయ్యలేరు. నీ తాళిబొట్టును త్వరలోనే విరిపించి తిరిగి సగర్వంగా నీ మెడలో వేస్తాను. ఆ బొజ్జ గణపయ్యే సాక్షి, మన నిజాయితీ ఎప్పుడూ ఓడిపోదు అని అన్నాడు. సీతమ్మ కన్నీళ్లతోనే నవ్వింది. నా మెడలో నగలు లేకపోయినా పర్వాలేదు, మీ ముఖంలో ఈ నవ్వు ఉంటే చాలు. కానీ ఆ భద్రయ్య చాలా కఠినమైన వాడండి. వాడికి దేవుడంటే భయం, భక్తి ఏమీ లేవు. కేవలం డబ్బు పిచ్చి. గుడిలో ఉన్న దేవుడి కంటే వాడి దగ్గరున్న అప్పు పత్రాలే గొప్పవని వాడి అహంకారం అంది. మరోవైపు ఊళ్ళో ఉన్న అతిపెద్ద మేడలో విలాసవంతమైన జీవితం మెడుకుతున్న షావుకారు భద్రయ్య కళ్ళు మాత్రం ఊళ్ళోని పేదల భూముల మీదే ఉన్నాయి. తన ముఖ్య అనుచరుడు సూరయ్యతో కలిసి కుట్రలు పన్నుతున్నారు. చూడు సూరయ్య, ఆ రామదాసుగాడికున్న ఆ 2 ఎకరాల పొలం సరిగ్గా మన ఊరి చెరువు పక్కనే ఉంది. ఆ నేల బంగారం పండిస్తుందిరా. దాన్ని ఎలాగైనా సరే నా సొంతం చేసుకోవాలి. అక్కడ ఒక పెద్ద మామిడి తోట వేస్తే ఏటా నాకు లక్షల్లో ఆదాయం వస్తుంది. వాడా అప్పు ఎప్పటికీ కట్టలేడని నాకు బాగా తెలుసు. సూరయ్య వత్తాసు పలుకుతూ, కానీ షావుకారుగారు, వాడు చాలా మొండివాడు. చచ్చినా ఆ పొలం వదలడు. పొద్దున్నే నాగలి పట్టుకుని ఆ పొలంలోనే ఉంటాడు. కడుపుకు తిండి లేకపోయినా ఆ వినాయకుణ్ణి నమ్ముకుని బ్రతుకుతాడు అన్నాడు. భద్రయ్య క్రూరంగా నవ్వుతూ, చావడమెందుకుడా? వాడు బ్రతికుండగానే వాడికి నరకం చూపిస్తాను. ఆ భక్తి వాడి పొట్ట నింపదు సూరయ్య. వచ్చే సోమవారం వినాయక చవితి పండగ. వాడి అప్పు వడ్డీతో కలిపి ఇప్పటికే 10 రెట్లయ్యింది. ఊరంతా పండగ పూట ఆ గుడిలో ఉన్నప్పుడు నేను వాడిని అందరి ముందు నిలదీస్తాను. డబ్బు కట్టలేకపోతే ఆ క్షణమే అందరి ముందు పొలం దస్తవేజుల మీద సంతకం పెట్టించుకుంటాను. ఆ రాతి విగ్రహం వస్తాడా వాడిని నా చేతుల నుంచి కాపాడ్డానికి? చూద్దాం. వాడి భక్తి గొప్పదో నా వడ్డీ లెక్కలు గొప్పవో తేలిపోవాలి. పండగ రోజు వాడు గుడి వదిలి ఎటూ రాడు కదా. అందుకే అందరి ముందు వాడిని అవమానిస్తే ఆ పరువుకు భయపడి వాడే స్వయంగా పొలం రాసిస్తాడు అని అన్నాడు. చివరకు సోమవారం రానే వచ్చింది. ఆ రోజు వినాయక చవితి పర్వదినం కావడంతో ఊరంతా దీపకాంతులతో, పందిర్లతో వెలిగిపోతోంది. రామదాసు, సీతమ్మ ఇద్దరూ పగలంతా ఉపవాసం ఉండి ఊరి చివర ఉన్న పాత వినాయకుడి గుడిలో స్వామిని భక్తి శ్రద్ధలతో సేవించుకుంటున్నారు. పూజారి స్వామికి అభిషేకం చేసి గరికను సమర్పిస్తున్నాడు. రామదాసు, సీతమ్మ, రండి, ఈ ఉండ్రాళ్ళు స్వామికి నైవేద్యంగా సమర్పించండి. మీలాంటి నిష్కల్మషమైన భక్తులు ఈ స్వార్థపూరితమైన రోజుల్లో చాలా అరుదు. ఆ గౌరీపుత్రుడు ఖచ్చితంగా మీ కష్టాలు తీరుస్తాడు అని పూజారి ఆశీర్వదించాడు. రామదాసు చేతులు జోడించి, ఓం గం గణపతయ్యే నమః. స్వామి, నాకేం సిరి సంపదలు కావాలని నిన్ను కోరుకోవటం లేదు. నా భార్య కళ్లల్లో ఆ కన్నీళ్లు నేనిక చూడలేకపోతున్నాను. మా కష్టం మాకు దక్కేలా చూడు తండ్రి. ఆ షాముకారు కన్ను నా ప్రాణమైన మా పొలం మీద పడింది. మాకు దిక్కు నువ్వేనయ్యా అని అన్నాడు. సీతమ్మ కూడా, తండ్రి, నా భర్తను ఎప్పుడూ చల్లగా చూడు. మేము నిరుపేదవాళ్లమే కావచ్చు, కానీ ఎవ్వరికీ ఏనాడూ అన్యాయం చేయలేదు. మా బ్రతుకులు రోడ్డు మీద పడకుండా కాపాడు స్వామి అని వేడుకుంది. సరిగ్గా అప్పుడే భద్రయ్య తన మనుషులతో కలిసి అత్యంత అహంకారంతో గుడిలోకి ప్రవేశించాడు. గుడి ప్రశాంతతను భంగపరుస్తూ అందరూ వినేలా పెద్దగా కేకలు వేశాడు. ఏరా రామకాసు, ఇక్కడ దేవుడి ముందు భక్తి వేషాలు వేస్తున్నావా? నా డబ్బులివ్వకుండా ఈ వినాయకుడి వెనక దాక్కుంటే నిన్ను వదిలేస్తానా? నా డబ్బులిచ్చే మార్గం చూడు ముందు అని అన్నాడు. రామదాసు కంగారుగా, షావుకారు గారు,
మనం పవిత్రమైన దేవుడి సన్నిధిలో ఉన్నాం. దయచేసి ఇలా గట్టిగా అరవకండి. రేపు పొద్దున్నే నేను స్వయంగా మీ ఇంటికి వస్తాను కదా, అక్కడ మాట్లాడుకుందాం అన్నాడు. భద్రయ్య వికటాహట్టహాసం చేస్తూ, రేపు కాదు, ఇప్పుడే కావాలి. 10,000 రూపాయలు ఇప్పుడే నా చేతిలో పెడతావా, లేక నీ 2 ఎకరాల పొలం కాగితాల మీద నీ బొటనవేలు ముద్ర వేస్తావా? చెప్పు, నీ వినాయకుడు ఇస్తాడా నీకు డబ్బులు? ఈ ఏనుగు ముఖం ఉన్న రాతి విగ్రహం నీ అప్పు తీరుస్తుందా? ఏమయ్యా దేవుడా, నీ భక్తుడిప్పుడు కష్టాల్లో ఉన్నాడు, వచ్చి నీ భక్తుణ్ణి ఆదుకోవయ్యా. రే రామదాసు, ఈ రాతి దేవుడు నీకు 1 రూపాయి కూడా ఇవ్వడు. నీ భక్తంతా పచ్చి అబద్ధం అని నవ్వుతాడు. ఆ మాటలకు రామదాసు గుండె పగిలిపోయింది. స్వామి, దయచేసి దేవుణ్ణి అనకండి. మా పొలం ఒక్కటే మాకు బ్రతకడానికి ఉన్న ఆధారం. దయచేసి ఇంకొంత సమయం ఇవ్వండి. మీ కాళ్ళు పట్టుకుంటాం, కానీ ఆ విఘ్నేశ్వరుణ్ణి మాత్రం అలా అవమానించకండి అని కాళ్ళ మీద పడ్డాడు. భద్రయ్య కాలుతో విదిలించి, నాకు సమయం లేదు, మట్టి లేదు. రేపు సాయంత్రంలోగా నువ్వు పొలం నా పేరున రాయకపోతే నీ గుడిసెను నా మనుషులతో తగలబెట్టిస్తాను. ఇది నా మాట. దమ్ముంటే నీ వినాయకుడు వచ్చి అడ్డుకుంటాడేమో, నేను చూస్తాను అని సవాలు చేశాడు. భద్రయ్య అహంకారంతో దేవుణ్ణి అవమానిస్తుంటే అకస్మాత్తుగా ప్రకృతిలో మార్పు వచ్చింది. ఆకాశం రంగు వారింది. అంతవరకు నిర్మలంగా ఉన్న ఆకాశంలో ఎక్కడి నుంచో నల్లటి దట్టమైన మేఘాలు కమ్ముకున్నాయి. భయంకరమైన ఉరుములతో పిడుగులు పడటం మొదలయ్యాయి. వాన వరుణుడి కోపంలా భీభత్సంగా దంచుకొడుతోంది. జనమందరూ భయంతో ఇళ్లకు పరుగులు తీస్తుంటే భద్రయ్య మాత్రం తనకేమీ కాదన్న అహంకారంతో నవ్వుతున్నాడు. రామదాస్ వరిచాడు, షావుకారు గారు, నన్ను తిట్టండి, పర్వాలేదు, కానీ నా దైవాన్ని మనకండి. ఆయన లేనిదే ఈ సృష్టే లేదు. ఆయన మౌనం వెనుక ప్రళయం ఉంటుందని మర్చిపోకండి అని పలికాడు. భద్రయ్య లెక్క చేయకుండా, పిచ్చివాడా, ఈ వాన నీ పొలాన్ని ముంచేస్తుంది తప్ప నీకు ఏమాత్రం లాభం చేయదు. పదండిరా సూరయ్య, వెళ్ళి వీడి ఇంటి సామాన్లు బయటపడేద్దాం అంటూ భద్రయ్య మనుషులు రామదాసు గుడిసె వైపు పరిగెత్తారు. క్షణాల్లో వాన నీరు ఊరంతా ముంచెత్తుతోంది. రామదాసు పొలం దగ్గరున్న ఒక పాత మట్టిగట్టు వర్షం ధాటికి కొట్టుకుపోతోందని ఒకరు చెప్పడంతో రామదాసు తన ప్రాణమైన పొలాన్ని కాపాడుకోవాలని సీతమ్మను తీసుకుని ఆ హోరు వానలో అక్కడికి పరిగెత్తాడు. పొలం దగ్గరకు వెళ్ళేసరికి గట్టు తెగిపోయి నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. స్వామి వినాయక, నా పొలం కొట్టుకుపోతోంది. నా తల్లిని కాపాడు తండ్రి. ఇదా నువ్వు మాకిచ్చే శిక్ష అని కన్నీరు మున్నేరుగా రోదించాడు రామదాసు. అకస్మాత్తుగా ఒక పెద్ద పిడుగు భయంకరమైన శబ్దంతో పొలం పక్కనే ఉన్న ఒక పాత మట్టి దిబ్బ మీద పడింది. ఆ ధాటికి అక్కడ నేల 2గా చీలిపోయింది. రామదాసు సీతమ్మ భయంతో వెనక్కి పడిపోయి ఆ చీలిక వైపు చూశారు. సీతమ్మ ఆశ్చర్యంతో, ఏమండి, అది చూడండి, ఆ గుంటలో ఏదో వింతగా మెరుస్తోంది అని అరిచింది. వర్షపు నీటికి కుట్టుకుపోయిన మట్టి కింద నుంచి ఒక పురాతనమైన పెద్ద లోహపు పెట్టె బయటపడింది. బహుశా అది రామదాసు పూర్వీకుల కాలం నాటిది కావచ్చు, లేదా మరెవరో రాజులు దాచిన నిధి కావచ్చు. వణుకుతున్న చేతులతో ఆ పెట్టె తెరిచి చూడగా అందులో కళ్ళు చెదిరేలా మెరుస్తున్న బంగారు ఆభరణాలు, వజ్రాలు, పురాతన నాణాలు నిండుగా ఉన్నాయి. రామదాసు చేతులు ముకులించి, స్వామి గజానన, నా అచంచలమైన భక్తికి ఇదేనా నీ సమాధానం? నేను అడిగింది నా పొలాన్ని మాత్రమే కాపాడమని, కానీ నువ్వు నా బ్రతుకే మార్చేశావు. విఘ్నేశ్వర, నీ లీలలు అమోఘం అని నేలకు ముక్కాడు. నిధి దొరికిందన్న వార్త గాలిలా ఊరంతా వ్యాపించి భద్రయ్య చెవిన పడింది. దురాశతో భద్రయ్య వానను సైతం లెక్క చేయకుండా అక్కడికి పరిగెత్తాడు. ఆ బంగారాన్ని ఎలాగైనా దొంగిలించాలని పన్నాగం పన్నాడు. ఒరే రామదాసు, ఆ పెట్టె ఇటివు. ఆ పొలం ఎలాగూ రేపటితో నాదే కాబోతోంది కదా, అందులో దొరికిన ఏ వస్తువైనా నాకే చెందుతుంది. మర్యాదగా ఆ నిధి నా చేతికివ్వు అని నిధిని లాక్కోబోయాడు. అప్పుడు సీతమ్మ ధైర్యంగా ముందుకు వచ్చి, అబద్ధం, ఇంకా సంతకాలవ్వలేదు. ఈ పొలం చట్టబద్ధంగా ఇంకా నా భర్తదే. మీరు పచ్చి అన్యాయం చేస్తున్నారు అని అంటుంది. భద్రయ్య కోపంతో, అదంతా నాకు తెలీదు, నువ్వు ఆ నిధిని నాకివ్వాల్సిందే అని అంటాడు. రామదాసు స్థిరంగా నిలబడి, షావుకారు గారు, ఇది నా భక్తికి నా కష్టానికి ఆ దేవుడిచ్చిన ఫలం. దీన్ని మీకిచ్చే ప్రసక్తే లేదు. మీరు ఏ దేవుణ్ణైతే అహంకారంతో హేళన చేశారో ఆ బుజ్జగనపయ్యే దీన్ని నాకిచ్చారు అని అంటాడు.
భద్రయ్య రౌద్రంగా, ఎంత ధైర్యం రా నీకు, నాకే నీతులు చెప్తావా అంటూ సరిగ్గా రామదాసు వైపు అడుగు ముందుకు వేయబోతుండగా వాన ధాటికి నేల వదులైపోయి బలహీనపడిన పక్కనే ఉన్న ఒక భారీ మర్రి చెట్టు కొమ్మ పెద్ద శబ్దంతో విరిగి నేరుగా భద్రయ్య మీద పడింది. అతని అనుచరులు సూరయ్య భయంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కేకలు వేస్తూ పారిపోయారు. ఊరే సూరయ్య, ఎక్కడికి పారిపోతున్నారురా? నన్ను కాపాడండిరా, అబ్బా చస్తున్నాను. రామదాసు, నన్ను కాపాడు, నా కాలు పూర్తిగా విరిగిపోయింది, నాకు శ్వాస ఆడడం లేదు, ప్రాణాలు పోతున్నాయి అని భద్రయ్య ఆర్తనాదాలు చేశాడు. సీతమ్మ చూస్తూ, చూశారా షావుకారు గారు, నిన్న గుడిలో ఆ వినాయకుడిని సవాలు చేశారు కదా, ఈ రాతిదేవుడు నిన్ను ఆదుకుంటాడా అని అడిగారు. ఇప్పుడేమైంది? మీరు ప్రాణంగా నమ్ముకున్న ఆ అహంకారమే ఆ మర్రి చెట్టు కొమ్మల మీ మీద పడింది. విధివాత అంటే ఇదే అని అంటుంది. అప్పుడు భద్రయ్య కన్నీళ్లతో, తప్పైపోయింది రామదాసు, నా కళ్ళు నెత్తికెక్కాయి. డబ్బు మదంతో నిన్ను నీ భార్యను చాలా ఇబ్బంది పెట్టాను, దేవుణ్ణి దూషించాను. నీ పొలం నీదే, నీ నిధి నీదే, ఆ కాగితాలన్నీ ఇప్పుడే చింపేస్తాను, నన్నీ చావు నుంచి కాపాడు, నాకు ఊపిరి ఆడడం లేదు అని బాధపడతాడు. దాంతో సీతమ్మ మనసు కరిగి, ఏవండి, ఆయన పరిస్థితి చూస్తుంటే భయమేస్తుంది, పాపం చేసినా ఆయన మనిషే కదా, ఎలాగోలా ఆ చెట్టు కొమ్మ కింద నుంచి బయటికి తీయండి అని అంటుంది. వీరయ్య అక్కడికి చేరుకుని, వద్దు రామదాసు, వీరు బ్రతికితే మళ్ళీ నిన్ను ఏదో ఒకలా ఇబ్బంది పడతాడు, విషపు పాముకి పాలు పోసి పెంచకూడదురా, వదిలేదాన్ని అని అంటాడు. కానీ రామదాసు అంగీకరించలేదు. వద్దు వీరయ్య, మనిషికి శిక్ష వేయాల్సింది మనం కాదు, ఆ దేవుడు వేశాడు. ఆపదలో ఉన్నవారిపై దయ చూపడం ఆ వినాయకుడు మనకు నేర్పిన ధర్మం అంటూ రామదాసు వీరయ్య కలిసి ఎంతో కష్టపడి ఆ బరువైన కొమ్మను పక్కకు లాగి భద్రయ్యను బయటకు తీసి ప్రాణాలు కాపాడారు. కానీ ఆ ప్రమాదంలో భద్రయ్య కాలు నుజ్జై శాశ్వతంగా కుంటివాడయ్యాడు. కాలం గడిచింది. రామదాసు తనకు దొరికిన నిధితో తన అప్పులన్నీ వడ్డీతో సహా తీర్చేశాడు. భద్రయ్య దగ్గర ఉన్న సీతమ్మ తాలిబొట్టును విడిపించి ఎంతో సగర్వంగా ఆమె మెడలో వేసి ఆమె కళ్ళలో స్వచ్ఛమైన ఆనందాన్ని చూశాడు. ఆ మిగిలిన అపారమైన ధనంతో ఊరి వినాయకుడి ఆలయాన్ని చాలా అద్భుతంగా సువిశాలంగా పునర్నిర్మించాడు. ఊళ్ళో ఉన్న పేద పిల్లల చదువు కోసం ఒక పెద్ద పాఠశాల కట్టించాడు. తనకున్న పొలంలో సేంద్రియ వ్యవసాయం చేస్తూ ఎందరికో ఆదర్శంగా నిలిచాడు రామదాసు. మరోవైపు భద్రయ్య ఆస్తంతా అక్రమంగా రైతులను మోసం చేసి సంపాదించినది కావడంతో ప్రభుత్వం అతని ఆస్తులను జప్తు చేసింది. అతను చేసిన ఘోరమైన పాపాలకు శిక్షగా దరిద్రంలో మునిగిపోయాడు. ఒకరోజు గుడి దగ్గర రామదాసును చూసి భద్రయ్య చేతులు జోడించి, నన్ను క్షమించు రామదాసు, అహంకారంతో నీ భక్తిని వెక్కిరించినందుకు ఈరోజు ఇలా బిచ్చగాడిగా మారి నీ అడుగుల దగ్గర పడి ఉన్నాను అన్నాడు కన్నీరు కారుస్తూ. రామదాసు నవ్వి, షావుకార్ గారు, తప్పు తెలుసుకున్న రోజే మనిషికి పునర్జన్మ. గతంలో మీరు చేసిన అన్యాయాలను ఆ గజాననుడే క్షమించి మీకు ఈ పశ్చాత్తాపాన్ని ఇచ్చాడు. శత్రువుని కూడా క్షమించి ఆదరించడమే ఆ భగవంతుడు మనకు నేర్పిన అసలైన ధర్మం అని చెప్పి అతనికి స్వయంగా అన్నం పెట్టాడు. ఆ తరువాత రామదాసు దంపతులు తమ శేష జీవితాన్ని భగవంతుని సేవలో, సమాజ సేవలో ఆనందంగా గడిపారు. నిజాయితీగా కష్టపడే మనిషికి భగవంతుడు ఎప్పుడూ అండగా ఉంటాడు. అహంకారం పేదలను పీడించడం వల్ల మనిషి ఎంత ఎత్తుకు ఎదిగినా చివరికి పాతాళానికి పడిపోక తప్పదని ఆ ఊరి ప్రజలందరికీ అర్థమైంది. భగవంతునిపై విశ్వాసం, మనిషిపై దయ ఉన్నవాడే నిజమైన ధనవంతుడు. ఆ విఘ్ననాథుని కరుణ ఉంటే ఏ ఆటంకాలైనా ఇట్టే తొలగిపోతాయి. ఇక వీడియోలోకి వస్తే, ఈ పవిత్రమైన సంకటహర చతుర్థి రోజున తినాల్సిన కూరల గురించి ఒక్కొక్కటిగా వరుసగా తెలుసుకుందాం. ముందుగా ఈరోజు మునగాకు కూరను వండుకుని తింటే చాలా మంచిది. మునగాకులో ఎన్నో ఔషధ గుణాలున్నాయని, ఇది ఆరోగ్యానికి అమృతంలాంటిదని మనందరికీ తెలుసు. అయితే ఆధ్యాత్మికంగా కూడా ఈ ఆకుకు ఎంతో విశిష్టత ఉంది. ఈరోజు మునగాకుతో కూర వండుకుని గాని, లేదా మునగాకు పప్పు వండుకుని గాని, లేదా మునగాకు పొడిని గాని తింటే ముందుగా మీ ఇంట్లో ఉన్న వారి ఆరోగ్య సమస్యలన్నీ పోతాయి. అనారోగ్యంతో బాధపడేవారికి మంచి స్వస్థత చేకూరుతుంది. మునగాకును ఈ పవిత్రమైన రోజున ఆరగించడం వల్ల మహాపుణ్యం వస్తుంది.
అలాగే అదృష్టం తలుపు తట్టి అద్భుతమైన ధనలాభం కలుగుతుంది. మీ కుటుంబం మీద ఉన్న చెడు దృష్టి తొలగిపోయి కష్టాలు పోతాయి. ఈ మునగాకు కూడా వండి స్వామివారిని తలచుకుని తినడం వల్ల ఆ ఇంట్లో సిరి సంపదలకు లోటు ఉండదు. ఆ తర్వాత ఈరోజు తినవలసిన మరొక ముఖ్యమైన పదార్థం శనగలు. శనగలతో చేసిన పదార్థాలను లేదా శనగల కూరను ఈరోజు తింటే చాలా మంచిది. వినాయకుడికి శనగలంటే చాలా ఇష్టం. ఈ సంకటహర చతుర్థి నాడు నానబెట్టిన శనగలతో కూర చేసుకుని తిన్నా లేదా తాలింపు వేసుకుని గుగ్గిళ్ళులాగా చేసుకుని స్వామికి నివేదించి ఆ తర్వాత ప్రసాదంగా స్వీకరించిన మీ శరీరం వజ్రంలా మారిపోతుంది. అంటే అద్భుతమైన శారీరక దారుఢ్యం, బలం కలుగుతాయి. ఎటువంటి జబ్బులు దరిచేరవు. అలాగే శనగలు ఈరోజు తినడం వల్ల సాక్షాత్తు ఆ వినాయకుడి అనుగ్రహం మీపై నిండుగా కలుగుతుంది. ఎప్పటి నుంచో మిమ్మల్ని వేధిస్తున్న ధన సమస్యలు అన్నీ పూర్తిగా పోతాయి. అప్పుల బాధల నుండి బయటపడడానికి కొత్త మార్గాలు దొరుకుతాయి. ఆర్థిక పరిస్థితిలో అనూహ్యమైన సానుకూల మార్పులు వస్తాయి. ఇక ఆ తర్వాత ఈరోజు నల్లేరు కాడలతో చేసే వంటకం తినడం చాలా శ్రేయస్కరం. పల్లెటూళ్లలో నల్లేరు కాడలు సహజంగా కంచెల మీద, పొలాల గట్ల మీద విస్తారంగా కనిపిస్తూ ఉంటాయి. నల్లేరు కాడలు పచ్చగా ఉండే ఎంతో ఆరోగ్యాన్నిస్తాయి. ఈరోజు ఆ నల్లేరు కాడను తీసుకువచ్చి శుభ్రంగా కడిగి ఆ కాడను పచ్చడి చేసుకుని తింటే విశేషమైన ఫలితాలు ఉంటాయి. ఈ నల్లేరు పచ్చడిని ఈ చతుర్థి రోజున మీ భోజనంలో కలుపుకుని తినడం వల్ల ఆ విఘ్నేశ్వరుడి పూర్తి అనుగ్రహం మీకు కలుగుతుంది. మీ జీవితంలో ఎదురయ్యే సకల సమస్యలు, మనసును తొలిచేస్తున్న బాధలు అన్నీ మాయమైపోతాయి. మీ ఇల్లు, మీ కుటుంబం సుఖ సంతోషాలతో నిండిపోయి అద్భుతమైన ఐశ్వర్యం కలుగుతుంది. నల్లేరు పచ్చడి దైవిక శక్తులను ఆకర్షించి మీ ఇంట్లో సానుకూల వాతావరణాన్ని నెలకొల్పుతుంది. ఇక ఆ తరువాత మనం తప్పనిసరిగా తీసుకోవలసిన మరొక కూరగాయ బీరకాయ. ఈరోజు బీరకాయ కూరను తిన్నా కూడా మంచి ఆరోగ్యం లభిస్తుంది. బీరకాయ అంటే వినాయకుడికి ఎంతో ఇష్టమని మన పెద్దలు చెబుతుంటారు. తేలికగా జీర్ణమయ్యే గుణమున్న బీరకాయ మన శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. ముఖ్యంగా ఈరోజు ఈ బీరకాయ కూరను వండి పిల్లలకు, పెద్దలకు పెడితే వారిలో జ్ఞాపక శక్తి అద్భుతంగా పెరుగుతుంది. బీరకాయ కూరను ఈ సంకటహర చతుర్థి నాడు ఇంటిల్లిపాది ఆస్వాదిస్తూ తినడం వల్ల ఆ కుటుంబానికి అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. కుటుంబపరంగా ఎంతో కలిసి వస్తుంది. భార్యాభర్తల మధ్య, ఇతర కుటుంబ సభ్యుల మధ్య ఉండే ఎటువంటి మనస్పర్ధలు అయినా తొలగిపోయి కుటుంబంలో ప్రశాంతత, ఐకమత్యం నెలకొంటాయి. అందరూ ఒకరికొకరు తోడుగా ఉంటూ అభివృద్ధి చెందుతారు. కనుక ఈరోజు ఇప్పుడు చెప్పిన ఈ 4 కూరలలో ఏదో ఒక కూర వండుకొని తినే ప్రయత్నం చేయండి. ఇక ఈ పవిత్రమైన రోజున పొరపాటున కూడా నీచు అంటే నాన్ వెజ్ తినకూడదు. మాంసాహారం ఈరోజు దరిదాపుల్లో కూడా ఉండకూడదు. గుడ్డు, చికెన్, మటన్, ఎండు రొయ్యలు, చేపలు, పీతలు ఇలాంటివి ఏవీ ఈ పవిత్రమైన రోజున వండకూడదు, అసలు తినకూడదు. ఒకవేళ ఇవి ఏమాత్రం తిన్నా కూడా పవిత్రత లోపించి ఉపవాస దీక్ష లేదా పూజా ఫలితం దక్కదు. దేవుడికి ఆగ్రహం తెప్పించిన వాళ్ళం అవుతాము. అపవిత్రమైన ఆహారం తీసుకోవడం వల్ల నెగిటివ్ ఎనర్జీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది. కాబట్టి ఈ కఠినమైన నియమాలను ఖచ్చితంగా పాటిస్తూ ఎటువంటి నీచు పదార్థాలను ముట్టుకోకుండా నేను ముందు వివరంగా చెప్పిన మునగాకు, శనగలు, నల్లేరుకాడ, బీరకాయ వంటి సాత్వికమైన దైవానికి ప్రీతిపాత్రమైన కూరలను మీ ఇంట్లో వండుకుని తిని ఆ విఘ్నేశ్వరుడి కృపకు, ఆశీస్సులకు పాత్రులు కండి. సంతాన సమస్యలు, ఆర్థిక సమస్యలు, అప్పుల బాధలు, వివాహ సమస్యలు, భార్యాభర్తల మధ్య కలహాలు, ఉద్యోగ సమస్యలు ఇలాంటి సమస్యలన్నీ వెంటనే తొలగిపోయి మీకు మంచి రోజులు రావాలంటే ఈ సంకటహర చతుర్థి నాడు ప్రతి ఒక్కరూ ఇంట్లో గణపతిని పూజించండి. ఈ రోజున ప్రతి ఒక్కరూ తలస్నానం చేయాలి. గణపతిని పూజించేవారు ఇల్లంతా పసుపు నీటితో శుద్ధి చేసి ఇంటి గుమ్మానికి పసుపు రాసి ఇంటి ముందు ముగ్గు వేసుకోండి.
ఇక గణపతి పూజ కోసం ముందుగానే 21 గరిక పోచలు, ఎరుపు రంగు పుష్పాలను సిద్ధం చేసుకోండి. పూజ చేసే ఆడవారు కాళ్లకు పసుపు రాసుకుని కుంకుమ బొట్టు పెట్టుకుని దీపారాధన చేయాలి. ముందుగా మీ పూజ గదిలో ఉన్న గణపతి పటానికి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టి ఎరుపు రంగు పుష్పాలతో గణపతిని అందంగా అలంకరించుకోండి. అలాగే కొన్ని అక్షింతలు కూడా సిద్ధం చేసుకోండి. ముఖ్యంగా ఎర్ర మందార పూలతో గణపతిని పూజిస్తే మీ పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది. అలాగే గణపతి చిత్రపటానికి గరికమాల వేసి నమస్కారం చేసుకోండి. గరికమాల వేయలేని వారు 21 గరికలను గణపతి దగ్గర పెట్టుకోండి. గరికతో వినాయకుడిని పూజిస్తే ఎలాంటి కోరికైనా వెంటనే నెరవేరుతుంది. ఈ విధంగా గణపతిని అందంగా అలంకరించి గణపతి ముందు ఆవు నెయ్యితో కానీ కొబ్బరి నూనెతో కానీ దీపారాధన చేయండి. గణపతి ముందు తప్పనిసరిగా 2 దీపాలు వెలిగించాలి. ఇక పూజలో గణపతికి నైవేద్యంగా 21 ఉండ్రాళ్ళు నివేదించండి. ఉండ్రాళ్ళు చేసేంత సమయం లేదు అనేవారు బెల్లం ముక్కలు నివేదించండి. తర్వాత గణపతికి హారతి సమర్పించి 5 ప్రదక్షిణాలు చేసి మీ తలపైన అక్షింతలు వేసుకుని మీ పూజను ముగించుకోండి. పూజ పూర్తయిన తర్వాత చివరగా సంకటహర చతుర్థి వ్రత కథను చదవాలి లేదా వినాలి. పూజ చేసే ఆడవారు ఈ రోజున ఉపవాసం ఉంటే మంచిది. ఇలా ఈరోజు పూజ చేసుకుంటే సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. అలాగే మనలో చాలామంది డబ్బు సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వారు ఈరోజు మీ పూజ గదిలో ఉన్న గణపతి చిత్రపటానికి యాలకుల మాల వేసి నమస్కారం చేసుకోండి. యాలకుల మాల ఎలా వేయాలంటే, ఒక తెలుపు దారానికి పసుపు రాసి ఆ పసుపు దారానికి 21 యాలకులు గుచ్చి యాలకుల మాల సిద్ధం చేసుకుని ఈ యాలకుల మాలను గణపతి పటానికి వేసి పూజ చేసుకోండి. ఆ గణపతి ఆశీర్వాదంతో అకస్మాత్తుగా డబ్బు కలిసి వచ్చి అఖండ రాజయోగం ప్రాప్తిస్తుంది. అలాగే ఈ సంకటహర చతుర్థి నాడు ఏది చేసినా చెయ్యకపోయినా ప్రతి ఒక్కరూ చంద్రుణ్ణి చూసి నమస్కారం చేసుకోవాలి. ఎందుకంటే మన పురాణాల ప్రకారం ఈ సంకటహర చతుర్థి నాడు ఎవరైతే గణపతిని పూజించి చంద్రుణ్ణి చూస్తారో అలాంటి వారికి భోగభాగ్యాలు సిద్ధిస్తాయని, కోరిన కోరికలు వెంటనే నెరవేరుతాయని స్వయంగా ఆ గణపతి వరమిచ్చాడు. ఈ రోజున ఉపవాసం ఉండేవారు చంద్రుణ్ణి చూసి మీ ఉపవాసాన్ని విరమించాలి. విశేషంగా ఈ సంకటహర చతుర్థి నాడు రాత్రి చంద్రుణ్ణి చూస్తూ ఓం చంద్రాయ నమః అనే మంత్రాన్ని చదువుతూ చంద్రుడికి పాలతో అర్ఘ్యం సమర్పించి మీ మనసులో ఏదైనా కోరుకోండి. నెల తిరగకుండానే మీ కోరిక నెరవేరుతుంది. ఈ రోజున చంద్రుణ్ణి చూస్తే అనారోగ్య సమస్యలు, కంటి సమస్యలన్నీ తొలగిపోతాయి. అలాగే ఈ సంకటహర చతుర్థి నాడు మీకు ఎక్కడ జమ్మి చెట్టు కనిపించినా ఆ జమ్మి చెట్టుకు 3 ప్రదక్షిణాలు చేసి జమ్మి చెట్టును భక్తితో 7 సార్లు ముట్టుకొని మీ మనసులోని కోరికలు చెప్పుకోండి. అలా చేస్తే ఎలాంటి కోరికైనా సరే వెంటనే నెరవేరుతుంది. ఇక ఎవరైతే ధనవంతులు కావాలని కోరుకుంటున్నారో అలాంటి వారు ఈ సంకటహర చతుర్థి నాడు దక్షిణ వృత శంఖాన్ని మీ పూజ గదిలో పెట్టి పూజించండి. విపరీతమైన లక్ష్మీ కటాక్షం సిద్ధించి అతి త్వరలోనే ధనవంతులవుతారు. ఈ రోజున ఎరుపు రంగు వస్త్రాలు ధరిస్తే జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోయి అదృష్టం కలుగుతుంది. అలాగే ఈరోజు గోమాతకు అరటి పండ్లు తినిపించండి. ముక్కోటి దేవతలు ఎంతో సంతోషించి కోరిన వరాలను వెంటనే ప్రసాదిస్తారు. అలాగే ఈరోజు మీ ఇంటి ముందుకు వచ్చిన పక్షులకు బియ్యం గింజలు ఆహారంగా వేయండి. మీ భవిష్యత్తులో ఏర్పడే అనుకోని ఆపదలన్నీ తొలగిపోతాయి. స్త్రీలు, మీ భర్త ఆదాయం విపరీతంగా పెరిగి మీ భర్త గొప్ప స్థాయికి ఎదగాలంటే ఈరోజు సాయంత్రం సమయంలో మీ పూజ గదిలో నువ్వుల నూనెతో ఒక దీపం వెలిగించి ఆ దీపంలో 2 మిరియాలు వేసి దీపం ముందు కూర్చొని ఓం గం గణపతయే నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. ఇక మీ భర్త ఆదాయం విపరీతంగా పెరిగిపోయి జీవితంలో ఉన్నత స్థాయికి ఎదుగుతారు. అప్పుల సమస్యలతో బాధపడేవారు ఈ సంకటహర చతుర్థి రోజున ఉదయం తలస్నానం చేసి రుణగ్రహిత గణేష స్తోత్రాన్ని చదవండి. ఈ స్తోత్రం చాలా శక్తివంతమైనది. ఈ శక్తివంతమైన స్తోత్రాన్ని చదివితే నెల రోజుల్లోనే మీకు మంచి మార్పు కనిపిస్తుంది. అప్పులు తీరే మార్గాలు తెలుస్తాయి. అలాగే ఈరోజు తులసి చెట్టును పూజించిన వారికి 1,000,000 జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది.
ఈరోజు ఉదయం సూర్యోదయ సమయంలో కానీ లేదా సాయంత్రం సూర్యాస్తమయ సమయంలో కానీ తులసి కోట ముందు నెయ్యి దీపం వెలిగించి తులసి చెట్టు చుట్టూ 3 ప్రదక్షిణాలు చేసి తులసి మాతకు నమస్కారం చేస్తే మీ మనసులో ఏది కోరుకున్నా సరే అది ఖచ్చితంగా నెరవేరుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది. మీ ఇంటికి ఉన్న దరిద్రం మొత్తం తొలగిపోయి మీ ఇంట్లోకి ధనలక్ష్మీదేవి అడుగు పెట్టాలంటే ఒక నిమ్మకాయను తీసుకుని దానికి కుంకుమ బొట్టు పెట్టి గణపతి ముందు పూజలో పెట్టి నమస్కారం చేసుకోండి. తర్వాత ఈ నిమ్మకాయను ఒక వస్త్రంలో కట్టి మీ ఇంటి గుమ్మం ముందు వేలాడతీయండి. ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటకు వెళ్ళిపోయి మీ ఇంట్లోకి ధనలక్ష్మీదేవి అడుగు పెడుతుంది. ఈ సంకటహర చతుర్థి రోజు ఇంట్లో గొడవలు పడకూడదు. సంకటహర చతుర్థి రోజు ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం ఉండాలి. భార్యాభర్తలు కానీ అత్తా కోడళ్ళు కానీ అన్నదమ్ములు కానీ ఎవరూ కూడా గొడవ పడకూడదు. వాదనలకు దిగకూడదు. ఇంట్లో ఎక్కడైతే అశాంతి ఉంటుందో అక్కడ అలక్ష్మి తాండవిస్తుంది. లక్ష్మీదేవి అలాంటి ఇంట్లోకి కన్నెత్తి కూడా చూడదు. కాబట్టి ఈరోజు ఎంత కోపం వచ్చినా దాన్ని అదుపులో ఉంచుకొని మౌనంగా ఉండటం ఉత్తమం. అలాగే సంకటహర చతుర్థి రోజు సాయంత్రం సమయంలో ఎవరికీ అప్పు ఇవ్వకూడదు. సూర్యాస్తమయం సమయంలో నిద్రపోకూడదు. సాయంత్రం వేళ దీపం పెట్టే సమయంలో నిద్రపోవటం వల్ల ఇంట్లోకి దరిద్రం ప్రవేశిస్తుంది. అంతేకాదు ఈరోజు జుట్టు కత్తిరించటము, గోర్లు కత్తిరించుకోవటం వంటి పనులు పొరపాటున కూడా చేయకూడదు. అలాగే సంకటహర చతుర్థి రోజు ఇంట్లో ఎవ్వరూ ఏడవకూడదు. ఇక ఈ సంకటహర చతుర్థి రోజు స్నానం చేసే నీటిలో గరికను కానీ 5 నేరేడు ఆకులను కానీ 5 వేప ఆకులను కానీ ఈ మూడిటిల్లో ఏదో ఒకటి వేసుకుని స్నానం చేస్తే చాలు. విఘ్నేశ్వరుడి అనుగ్రహంతో సకల శుభాలు కలుగుతాయి. ఇలా స్నానం చేయటం వలన 1 నిమిషంలో కష్టాలు, బాధలు, సమస్యలు పోతాయి. గణపతి అనుగ్రహంతో కుబేరులుగా మారిపోతారు. ఈరోజు ఇలా స్నానం చేస్తే జన్మల పాపాలు, దరిద్రము ఆ నీటి ద్వారా పోతాయి. 1,000,000 జన్మల పుణ్యం వస్తుంది. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.